హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి కూడా జమ కాబోతున్నాయి. పదే మనకు అయితే చెబుతున్నారండి. ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి. ఏ జిల్లాల వైజుగా అయితే డబ్బులు జమ కాబోతున్నాయి, ఏ రైతులకు ఈ డబ్బులు జమ కాబోతున్నాయి, మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అయితే జమ చేస్తున్నారు. మొదటిగా ఇలా చేస్తే మనకు రైతుల ఖాతాలోనికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మనకు విషయం అనేది అర్థమవుతుంది. పూర్తిగా ఈ వీడియోలోకి వెళ్ళి ముందుగా మనకు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా రైతుల గురించి అలాగే విద్యార్థుల గురించి మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్ని మన వీడియోలో వెంటనే పోస్ట్ చేస్తాను. వెంటనే ఎవరైనా సరే మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాలో నుండి డబ్బులు జమ చేస్తామని తెలిపారు. అర్హుల లిస్టు వస్తుంది. మొదటి నెలలో మనకు ఈ యొక్క నవంబర్ 28వ తేదీన మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలోనికి విడుదల చేస్తామని మనకు తెలిపారండి. ఇకపోతే ముందుగా పీఎం కిసాన్కు సంబంధించి 18వ విడత నిధులు కూడా రైతుల ఖాతాలోనికి డబ్బులు అయితే జమ కావడం అయితే జరిగింది. రైతులు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే నేరుగా డబ్బులు జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు అని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందండి. రైతులు ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుకు సంబంధించి లింకు చేసుకొని అలాగే బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నెంబర్కు అప్డేట్ చేయించుకొని ఆధార్ కార్డు లింకు చేయించుకొని ఉంటారో తెలియజేస్తున్నారు. ఎవరైతే రైతులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేయించుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా అనర్హులుగా గుర్తించి వాళ్ళను అయితే తొలగిస్తామని, వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావని కూడా చెప్పడం అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. కావున ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డుకు లింకు చేసుకొని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కు అయితే లింకు చేసుకొని యాక్టివ్లో ఉంచుకొని కావాలండి. అకౌంట్ ఈకేవైసీ, ఎంబీసీ లింకు, ఆధార్ కార్డు అలాగే అప్డేట్ ఫోన్ నెంబర్ లింకు త్వరలోనే లింక్ చేయించుకొని తెలియజేస్తున్నాను. ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకొని ఉంటారో వాళ్ళు ఈ పథకానికి లభిస్తుంది అని క్లారిటీగా తెలియజేస్తున్నానండి. ఎవరైతే రైతులు రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే వాళ్ళ పంటకు ఈ క్రాప్ చేయించుకొని ఉంటారో రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధిదారులు పొందుతున్నారు తెలియజేయడం అయితే జరిగిందండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.